రోజు ఎందుకు పెరుగుతాయి? మీ బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు డిబేట్ అయిపోయి స్విచ్ ఆఫ్ చేశారు సార్. మీరు డిబేట్ అయిపోయినా పెరిగిద్దా? మన దగ్గర ఈవీఎంలు అట్లా పెరుగుతుందిలే, మేము అట్లా అధికారం కోల్పోయాలే. కానీ మనం ఏం చేస్తాం దాని గురించి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అందరికి ఒకటే న్యాయం కదా సార్. జోగి రమేష్ వాళ్ళు కలిశారు అన్నప్పుడు గౌతు శిరీష్ అని ఏదైతే పార్థసారథని అన్నట్టు మన చంద్రబాబుని కూడా అనాలిగా, మోడీని కూడా అనాలిగా. మోడీని నీ పెళ్ళామని నువ్వు సరిగ్గా చూడలేనాడివి, నువ్వు ఈ దేశాన్ని నేను పరిపాలిస్తావు అన్నప్పుడు చంద్రబాబు మోడీ ఒకే డయా షేర్ చేసుకుంటే నొప్పి అట్లా. ఏది ఇదే మెగా కృష్ణారెడ్డి, ఈ పోలవరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి మీద విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళి మెగా కృష్ణారెడ్డితో వాళ్ళ ఊరు వెళ్ళి ఆయన కార్యక్రమానికి పర్సనల్ కార్యక్రమానికి అటెండ్ అయితే నొప్పి వెంకటరెడ్డి చాలా ఈజీగా మా నాయకుల్ని చాలా అగౌరవపరుస్తూ ఏకవక్తితో మాట్లాడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంది పద్ధతి కొట్టది. లేకపోతే మాత్రం అందరూ గౌరవించుకుని మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి అంది ఏకవచనంతో. పవన్ కళ్యాణ్ నేను జగన్ జగన్ అని పిలుస్తా, జగన్ అని పిలుస్తా అన్నాడు. ముందు మీ నాయకులకు నీతి వాక్యాలు నేర్పండి, తర్వాత 10 రోజులు గొడవ. కానీ ముందు మీ నాయకులకు నీతి వాక్యాలు నేర్పండి. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి జగన్ నేను సింగిల్ వార్త పెడతా, జగన్ అని మాట్లాడినప్పుడు నేను కూడా అట్టే మాట్లాడతా. వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కదా మీ దృష్టిలో, ఒక్క మూడు కదా. ఇప్పుడు డిబేట్ లో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి అంది. నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంట. మీరు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని మీ ప్యానల్లో ఉన్న మీ తోటి పార్ట్నర్ కి చెప్పండి, రాజకీయ పార్ట్నర్ కి. ఏది అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా రాయపడ్డారునా, అట్లా అనొద్దమ్మా, రాయపడ్డారు గారు వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అన్నారు కదమ్మా అని చెప్పి ఆమె చెప్పి తర్వాత నువ్వు నాకు చెప్పడం నేర్చుకో. ఇంకా తగ్గించా, మరి ఏడుస్తున్నారని తగ్గించారు. ఆగండి ఇప్పుడు దాని మీద డిస్కషన్. జోగి రమేష్ గారు అంట తిట్టారు, వినండి సార్. జోగి రమేష్ గారు పరుష పదజాలంతో మాట్లాడగానే తెలుగుదేశం మనకి నొప్పి వచ్చింది కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని వినండి సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయ్ క్రాస్ టాక్ వద్దు, అందరూ గౌరవించుకోండి, అయిపోయింది కదా. దానికోసం ఇంకా డిస్కషన్ వద్దు, చెప్తారు కదా నేను. అందరూ గౌరవించుకోండి, ఎవరికే ఇబ్బంది ఉండదు. లివ్ ఇట్ ప్లీజ్. ఇదే అరే వెయిట్ అండి, ఇదే